భారత క్రికెట్ జట్టులో స్థానం లేదు. ఐపీఎల్లోనూ ఎవరూ పట్టించుకోవడం లేదు. గాయాల సమస్యలు, ఫామ్ లేకపోవడం, రిటైర్మెంట్ ఆలోచనలు. నెల క్రితం వరకు టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్ పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు రంజీ ట్రోఫీలో అసాధారణ ఫామ్ చూపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ము రేపుతున్నాడు. జమ్మూ కాశ్మీర్తో జరిగిన తొలి మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన శార్దుల్ తాజాగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో హ్యాట్రిక్తో సత్తా చాటాడు. మేఘాలయతో మ్యాచ్లో ఇన్నింగ్స్ 3 ఓవర్లో చివరి 3 బంతులకు వికెట్లను తీసుకుని ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు శార్దుల్ ఠాగూర్. అయితే డిసెంబర్ 2023లో భారత్, దక్షిణాఫ్రికా పర్యటన నుంచి శార్దుల్ ఠాగూర్ టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో శార్దుల్ ఠాగూర్కు కూడా అవకాశం ఇవ్వలేదు. శార్దుల్ ఠాగూర్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డిని ఎంపిక చేశారు. తనను జట్టులోకి తీసుకోకపోవడంతో అతను తన బ్యాట్, బాల్తో సంచలనం రేపుతూ సెలెక్టర్లకు సమాధానమిచ్చాడు. అయితే శార్దుల్ అద్భుత ప్రదర్శనతో అతనికి ఇంగ్లాండ్లో జరగబోయే సిరీస్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పిచ్లపై ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఎంతో కీలకం. గతంలోనూ ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం ఈ ముంబై ఆటగాడికి ఉంది.